Hi friends, welcome back to the channel. Okay, uh, ఈరోజు మనం ఆల్రెడీ ఒక రోబోట్ని ఒక మినీ రోబోట్ని బిల్డ్ చేస్తున్నాం కదా. ఈరోజు ఏం చేస్తున్నామంటే చిట్టి రోబోట్ యాక్చువల్గా మాట్లాడుతుంది కదా. రోబోట్ అనేది మాట్లాడుతుంది. సో లైక్ ఏం మాట్లాడుతుంది? హాయ్, ఐఎమ్ చిట్టి, మిషన్ కంప్లీటెడ్, బ్యాటరీలో ఎనిమి డిటెక్టెడ్, ఇలా మాట్లాడుతుంది కదా. సో ఈ అన్ని వర్డ్స్, డైలాగ్స్, కమాండ్స్, స్టేటస్ మెసేజెస్ అన్నీ పైథాన్‌లో స్ట్రింగ్స్ అని పిలుస్తాం. అంటే నిన్న డేటా టైప్స్ అన్ని కవర్ చేసాం మనం. సో ఇప్పుడు డేటా టైప్స్ కవర్ చేసాం. సో అడ్వాన్స్డ్ లెవెల్ డేటా టైప్స్ కవర్ చేస్తాం. చెప్పాను కదా, డేటా టైప్స్ అనేది పైథాన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను బేసిక్ లెవెల్‌లో కవర్ చేసాం ప్రీవియస్ సెషన్‌లో. ఈ సెషన్‌లో కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ డేటా టైప్స్ అనేది కవర్ చేస్తున్నాం. అందుకే సో మళ్ళీ నేను స్ట్రింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే అడ్వాన్స్ లెవెల్ కూడా నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను డేటా టైప్స్కి. ఈరోజు అడ్వాన్స్ లెవెల్లో కవర్ చేస్తాం. సో ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ నిన్న నేర్చుకున్నాం. అంటే స్ట్రింగ్ అంటే ఏంటి? ఎనీథింగ్ యూ కెన్ స్పీక్, రైట్, రీడ్, ప్రింట్. సో ఎవ్రీథింగ్ టెక్స్ట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ అంటే అదనమాట. సో మనం చాట్ బాట్స్, వాయిస్ బాట్స్, పీడిఎఫ్ సమ్మరైజర్స్, ర్యాగ్, ఏఐ, వీటిలో ఆల్మోస్ట్ 80% డేటా అనేది టెక్స్ట్ లో ఉంటుంది. సో అంటే ఈ టెక్స్ట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో మనం ఇస్తాం అనమాట. సో ఇప్పుడు రోబోట్ ఉంది. రోబోట్ స్పీచ్ సిస్టమ్ ని బిల్డ్ చేద్దాం అనుకున్నాం. సో బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? సో మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ గా తెలియాలి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ స్ట్రింగ్ మీన్స్. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే కొటేషన్స్ మధ్యలో ఉండే ఒక టెక్స్ట్ అనమాట. అంటే ఆ సింగిల్ కొటేషన్ అవ్వచ్చు, డబుల్ కొటేషన్ అవ్వచ్చు, ట్రిపుల్ కొటేషన్ అవ్వచ్చు. అంటే కొటేషన్ మార్క్స్ అంటాం కదా, ఆ కొటేషన్ మార్క్స్ లో అది ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. అదేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే స్ట్రింగ్స్ ఆర్ సీక్వెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్స్ క్రూషియల్ ఫర్ ఏ కమ్యూనికేషన్. దే ఎనేబుల్ డేటా మ్యానిపులేషన్ అండ్ ఫార్మెటింగ్. అంటే ఇక్కడ స్ట్రింగ్స్ లో మనం ఏం చేసుకోవచ్చు? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ క్రూషియల్ ఫర్ ఏ కమ్యూనికేషన్ అండ్ ఎనేబుల్ డేటా మ్యానిపులేషన్ అండ్ ఫార్మెటింగ్. డేటాను ఎలా మ్యానిపులేట్ చేయాలనేది నిన్న చెప్పుకోలేదు, బేసిక్ లెవెల్ చెప్పుకోండి. ఈరోజు డేటాను ఎలా మ్యానిపులేట్ చేయాలి అంటే కన్కాటినేషన్, కంబైనింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే రెండు స్ట్రింగ్స్ ని కలపడం, రెండు వర్డ్స్ ని కలపడం, ఫార్మాటింగ్ స్ట్రింగ్స్, డైనమిక్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్, మెథడ్స్, యూస్ఫుల్ ఫంక్షన్స్ లైక్ డాట్, అప్పర్, ఇలా అనమాట. సో స్లైసింగ్, యాక్సెసింగ్ పార్ట్స్ ఆఫ్ స్ట్రింగ్స్. అంటే ఒక స్లైసింగ్ అంటే కొంత పార్ట్ ని కొంత పార్ట్ ని మాత్రమే మనం తీసుకోవడం. స్ట్రింగ్ లో ఒక కొంత పార్ట్ ని మాత్రమే తీసుకోవడం. ఎక్కువగా స్ట్రింగ్స్ కి అప్లికేషన్స్ ఏంటి చెప్పాను కదా, చాట్ బాట్స్, ర్యాక్, వాయిస్ సిస్టమ్స్. ఇంకా చిట్టి మన రోబోట్ ఎగ్జామ్స్ లో చెప్పాలంటే డెమాన్స్ట్రేట్స్ యూసేజ్ ఇన్ డైలాగ్స్. అంటే రజనీకాంత్ సార్ రోబో డైలాగ్స్ చెప్తారు కదా, అలా వసి మెహ ఇలాంటి డైలాగ్ చెప్తుంది కదా, అది డెమాన్స్ట్రేషన్ యూసేజ్ ఇన్ డైలాగ్స్ అనమాట. సో ఆ డైలాగ్స్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ప్రీబిల్డ్ చేసి ఇస్తాం, ప్రీట్రైన్ చేసేస్తాం. సో ఇక్కడ మనం స్ట్రింగ్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. క్రియేట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఫర్ చిట్టీస్ రెస్పాన్స్. సో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, నో వరీస్. సో ఇక్కడ స్ట్రింగ్స్, వాట్ ఆర్ స్ట్రింగ్స్? స్ట్రింగ్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ. స్ట్రింగ్స్ ఎనేబుల్ కమ్యూనికేషన్ అండ్ డేటా మ్యానిపులేషన్ ఇన్ ఏఐ. కంకాటినేషన్ కంబైన్ స్ట్రింగ్స్ టు ఫార్మ్ లార్జర్ టెక్స్ట్. రైట్, లార్జర్ టెక్స్ట్ ఫార్మ్ చేయడానికి మనం కన్కాటినేట్ యూజ్ చేస్తాం. ఫార్మాటింగ్ స్ట్రింగ్స్, దీనికి ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ డైనమికల్లీ ఫర్ ఈజీ యూసేజ్. ఓకే, స్ట్రింగ్స్ స్ట్రింగ్ మెథడ్స్ ఉంటాయి. అంటే మెథడ్స్ మ్యానిపులేట్ స్ట్రింగ్ డేటా ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ. అంటే లోవర్, అప్పర్, అంటే ఈ మెథడ్స్ అనేవి మనం చూస్తాం ఏ అప్లికేషన్స్ లో. స్ట్రింగ్స్ ట్రే ఫంక్షన్స్ ఇన్ చాట్ బట్స్ అండ్ వాయిస్ సిస్టమ్స్. ఓకే, స్ట్రింగ్స్ మనం ఇప్పుడు మనం ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, నిన్న ఇంట్ అనేది చూసాం కదా. మనం ఇప్పుడు ఒక డేటా టైప్స్ లోనే ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం, స్ట్రింగ్స్ అని. అడ్వాన్స్డ్ డాట్ పై ఏడివిడి అని పెట్టుకుందాం. ఏడివిడి డాట్ పై. ఓకే, అడ్వాన్స్డ్. సో ఇది ఓపెన్ అయింది కదా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్
రోబోట్ నేమ్, రోబోట్ నేమ్ ఉంది, నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ చిట్టి, చిట్టి అని తీసుకోండి. నిన్న కూడా ప్రాక్టీస్ చేస్తాం, కొద్దిగా ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటుంది, చూద్దాం. ఇంకో ఫర్ సపోజ్ స్టేటస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి మళ్ళీ ఒక స్ట్రింగ్స్ని సిస్టమ్ యాక్టివేట్ అని ఇచ్చాం. సో ఇది ఒక స్ట్రింగ్. సో వేరియబుల్కి స్ట్రింగ్ని యాక్టివేట్ చేసాం. మూవ్ ఫార్వర్డ్ ఉంది కదా. సో ఇక్కడ మనం డబుల్ కొటేషన్ తీసుకోం, కానీ మనం ఫర్ సపోజ్ దీనికి సింగిల్ కొటేషన్ ఇద్దాం. వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా? సింగిల్ కొటేషన్ తీసుకోవచ్చు, డబుల్ కొటేషన్ తీసుకోవచ్చు, ట్రిపుల్ కొటేషన్ తీసుకోవచ్చు. ట్రిపుల్ కొటేషన్ పారాగ్రాఫ్స్ అట్లా రాసేటప్పుడు ట్రిపుల్ కొటేషన్ యూజ్ చేస్తాం. అది ర్యాగ్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ వేరియబుల్కి రోబోట్ నేమ్ అనేది వేరియబుల్కి స్ట్రింగ్ అసైన్ చేస్తాం. కానీ ఇక్కడ ఒకటి అయితే కంప్లీట్గా రెండు డబుల్ కొటేషన్ తీసుకోవాలి లేదా సింగిల్ కొటేషన్ తీసుకోవాలి. అంతేగాని ఒకటి డబుల్ కొటేషన్ తీసుకొని ఇంకోటి సింగిల్ కొటేషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, డబుల్ కొటేషన్లో స్టార్టింగ్ డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసి ఎండింగ్ సింగిల్ కొటేషన్ ఇచ్చాను, అది ఎర్రర్ చూపిస్తుంది. అలా అయ్యకూడదు. కన్ఫర్మ్గా అయితే సింగిల్ లేదా డబుల్ అలా తీసుకోవాలి. అదండి. సో ఇది మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్ సపోజ్ ఇప్పుడు సపోజ్ చిట్టితో మాట్లాడుతున్నాం. చిట్టి బేసిక్ స్పీచ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఫర్ సపోజ్ నేమ్, అది ఎలా మాట్లాడుతుంది, నేమ్ ఈజ్ ఈక్వల్ టు చిట్టి. అదేం చెప్తుంది మనం అడగగానే, చిట్టి 3.0 అంటే చిట్టి 3.0 ఎలా చెప్తుంది కదా. సో అలా అంటే ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ లెటర్స్ ప్లస్ ఫ్లోటింగ్ డేటా టైప్. అక్కడ లెటర్స్ ప్లస్ స్ట్రింగ్ ప్లస్ ఫ్లోటింగ్ ఇచ్చాము. డబుల్ కొటేషన్స్లో ఇస్తే అది ఇంకా స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఇంట్రో ఎలా ఇస్తాము రోబోకి, ఇంట్రో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. హలో ఐ యామ్ అని ఇచ్చాం కదా. సో ఇలా ఇచ్చిన తర్వాత సో ఇది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ని మళ్ళీ కన్కాట్ చేస్తాం. ఇంకో స్ట్రింగ్తో కన్కాట్ చేయాలనుకుంటే ప్లస్ యూజ్ చేస్తాం. పైన నేమ్ అనేది అలా డిఫైన్ చేస్తాం. సో దీనికి వేరియబుల్కి మనం స్ట్రింగ్స్లో పెట్టనవసరం లేదు. వేరియబుల్కి ఎందుకు, ఆల్రెడీ అది వేరియబుల్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి. సో దీనికి మనం నేమ్ అనేది వేరియబుల్ పైన డిక్లేర్ చేస్తాం. నేమ్ ఈజ్ ఈక్వల్ చిట్టి 3.0. సో నేమ్ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్లో స్ట్రింగ్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ప్రింట్ ఇంట్రొడక్షన్ మనం ప్రింట్ చేద్దాము. ప్రింట్ చేస్తాం. ఏమవుద్ది, చిట్టి ఏ బ్రెయిన్. ఓకే, చిట్టి ఏ బ్రెయిన్లో మనం డేటా టైప్స్ డేటా టైప్స్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి python tvd.py ఫైల్ నేమ్. సో సేవ్ చేయండి. సారీ, చూసారా, edv.py అది లెటర్ కేస్ సెన్సిటివ్గా ఫైల్ నేమ్ అనేది కేస్ సెన్సిటివ్ తీసుకోలేదు. మనం స్మాల్ లెటర్లో క్రియేట్ చేసాం edvd అనే ఫైల్ నేమ్, కానీ క్యాపిటల్ లెటర్స్లో టెర్మినల్ క్యాపిటల్ లెటర్లో టైప్ చేసినా కానీ మనకు ఆన్సర్ ఇచ్చింది. చూసారా, హలో ఐ యామ్ చిట్టి 3.4. అంటే మనం ఎక్కడ వరకు ఇచ్చాము, ఇంట్రోని ప్రింట్ చేసాం. కానీ ఇంట్రోలో ఎక్కడ వరకు ఇచ్చాం, హలో ఐ యామ్ అని ఇచ్చాం. హలో ఐ యామ్ అని ఇచ్చిన తర్వాత నేమ్ అనేది ఎక్కడ తీసుకుని చిట్టి 3.0 అనేది మనం నేమ్ నుండి తీసుకుంది. అంటే
ఇక్కడ వరకు ఒక స్ట్రింగ్, ఇక్కడ వరకు ఇది ఒక స్ట్రింగ్ అనమాట. అంటే 2 స్ట్రింగ్స్ మనం కన్కాటినేట్ చేసాం. అర్థమైనా? స్ట్రింగ్స్ ని అలా కన్కాటినేట్ చేయాలి. సో ఇప్పుడు ఇంకో చూద్దాం. ఫర్ సపోజ్ బ్యాటరీ is equal to 87 అండ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం రాయాలి, ఒక స్ట్రింగ్ రాయాల్సి వస్తే బ్యాటరీ లెవెల్ ఈజ్ అని ఇచ్చి, బ్యాటరీ లెవెల్ ఈజ్ ఇచ్చి దానికి ఇంకో స్ట్రింగ్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ యాక్చువల్గా 2 స్ట్రింగ్స్ని కదా కలపాలి మనం. సో పైన ఉన్నది ఏంటి, బ్యాటరీ ఈజ్ ఈక్వల్ టు 87 అనేది ఏంటి, స్ట్రింగ్ కాదు, డైరెక్ట్ నెంబర్, అంటే ఇంటిజర్ ఇచ్చాం. సో నేను చెప్పాను టైప్ ఫంక్షన్ అంటే ఏంటి, సారీ, స్ట్రింగ్ ఎస్టిఆర్ అంటే ఎలా కన్వర్ట్ చేయాలి, ఒక ఫంక్షన్ని ఒక ఇంటిజర్ ఎలా కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ ఇంటిజర్ ఉంటే స్ట్రింగ్లోకి మార్చడానికి ఎస్టిఆర్ యూస్ చేస్తాం. స్ట్రింగ్ యూస్ చేసి ఎస్టిఆర్ యూస్ చేసి బ్యాటరీ అనేది వేరియబుల్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ ఏమైంది, ఇది ఒక స్ట్రింగ్, ఇక్కడ వరకు కొటేషన్ మార్క్స్లో ఉన్నదంతా ఒక స్ట్రింగ్, దానికి మళ్ళీ మనం ప్లస్ యాడ్ చేస్తాం, ప్లస్ ఇంకో స్ట్రింగ్ యాడ్ చేస్తాం, అంటే 2 స్ట్రింగ్స్. బ్యాటరీ అనేది వేరియబులే, కానీ దాన్ని ఆ వేరియబుల్ ఉన్న వాల్యూ ఇంటిజర్ అయితే ఆ ఇంటిజర్ మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాం, అదనమాట. సో ప్లస్ ఇంకో స్ట్రింగ్ యాడ్ చేస్తున్నాం, అదేంటంటే ప్లస్ కన్కాటినేట్ చేస్తున్నాం. ఇంకా ఏం కన్కాటినేట్ చేస్తున్నాం, బ్యాటరీ పర్సంటేజ్ కదా మనకు తెలియాలి. సో ఇంకోటి యాడ్ చేయండి, పర్సంటేజ్ సింబల్. సో ఇక్కడ 3 స్ట్రింగ్స్ మనం కన్కాట్ చేస్తాం, అంటే మనం ఇంటిజర్ తీసుకున్న ఇంటిజర్ని స్ట్రింగ్ కింద మార్చాం. అర్థమైందా? సో ఇదన్నమాట స్ట్రింగ్ ఎలా యూజ్ చేస్తుంది. సో దీన్ని ప్రింట్ చేసాం అనుకో. సో ఏం ప్రింట్ చేయాలి ఇప్పుడు, ప్రింట్ స్టేటస్ ఇలా కొడితే ఆటోమేటిక్ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ 87% అలా వస్తుంది. కంట్రోల్ సేవ్ చేయాలి, మర్చిపోకూడదు. ఇక్కడ అప్ యారో కొడితే ప్రీవియస్ ఫైల్ వస్తుంది. సో హలో, ఐ ఆమ్ చిట్టి 3.0, బ్యాటరీ లెవెల్ ఈస్ 87%. అదేనా? ఇదన్నమాట. సో ఇక్కడ గ్యాప్ ఇచ్చుకోవాలి, స్ట్రింగ్స్ గ్యాప్ కూడా మనం స్ట్రింగ్స్ లోపల ఇచ్చుకోవాలి, గ్యాప్ స్పేస్ కావాలంటే. చూడండి, ముందు దానికి స్పేస్ లేదు, ఇక్కడ బ్యాటరీ లెవెల్ ఈజ్ 87 వచ్చింది, తర్వాత స్పేస్ ఇచ్చారు, బ్యాటరీ లెవెల్ ఈజ్ 87. లుక్స్ గుడ్, రైట్? ఇలా ఇచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ చాట్ బాట్స్. దీస్ ఆర్ అడ్వాన్స్డ్ బట్ ఈజీ. ఏ డెవలపర్స్ యూజ్ ఎఫ్ స్ట్రింగ్స్ ఎవ్రీవేర్. ఏ డెవలపర్స్ మోస్ట్లీ ఎఫ్ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఎఫ్ స్ట్రింగ్ అంటే ఏంటి, ఫార్మాటింగ్ స్ట్రింగ్ అంటే ఏంటి చూద్దాం. ఫర్ సపోజ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చిట్టి ఉంది, దీనికి ఫైటింగ్ మోడ్ ఏదో మోడ్ ఇస్తున్నాం, ఫైట్ చేసే మోడ్లో ఉందనుకున్నాం, కాంబాట్ ఫైట్లో ఉంది, రైట్? సో దానికి మనం మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ ఇజ్ ఈక్వల్ టు, ఆ మెసేజ్ని ఫార్మాట్ చేస్తుంది. ఎలా ఫార్మాట్ చేసి, ఎఫ్ యూజ్ చేస్తాం. ఎఫ్ యూజ్ చేసి ఐఆమ్ నేమ్, పైన నేమ్ ఇచ్చా, ఐఆమ్ చిట్టి కరెంట్లీ ఇన్ మోడ్. ఏ మోడ్ అయితే ఆ మోడ్ ఏ మోడ్ అది మోడ్ అనేది మనం పైన డిసైడ్ చేసాం. సో ఇదంతా స్ట్రింగ్, ఇక్కడ ఇదంతా స్ట్రింగ్, ఇదంతా స్ట్రింగ్. ప్రింట్ ఇదన్నమాట, ప్రింట్ ఫంక్షన్ అంటే మనం ఎలా రాసాం,
చిట్టి ఉంది. చిట్టి అది ఏ మోడ్‌లో ఉంది? కాంబాట్ మోడ్‌లో ఉందా? లేకపోతే ఫైటింగ్ చేసే మోడ్‌లో ఉందా? రిలాక్స్ మోడ్‌లో ఉందా? లేదా బ్యాటరీ లోలో ఉందా? ఇలా దాని మోడ్ ఏంటో తెలియాలి. సో, చిట్టి ఒక మోడ్. సో, మనం ఇలా చేసాం. చిట్టిని ఏమిచ్చాం? మోడ్ కాంబాట్ ఇచ్చాం. సో, ఐ యామ్ సో, ఇక్కడ ఫార్మాటింగ్ స్ట్రింగ్‌ని ఫార్మాట్ చేస్తది. ఇక్కడ ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఇస్తే, అక్కడ ఆ వేరియబుల్‌ని ఫార్మాట్ చేస్తదనమాట. ఇలా ఐ యామ్ చిట్టి కరెంట్లీ ఇన్ ఏ మోడ్ అయితే ఆ మోడ్ కాంబాట్ మోడ్. సో మెసేజ్ని ప్రింట్ చేస్తాం. సో ఫార్మాట్ స్ట్రింగ్స్ అనేది ఇలా ఫార్మాట్ చేస్తుంది. ఇదంతా స్ట్రింగ్ అనమాట. ఒక స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ లో మనం ఆ వేరియబుల్స్ ని ఇలా యూజ్ యూజ్ చేసుకొని పిలుచుకోవచ్చు. అర్థమైందా? సో దాన్ని ఫార్మాటిక్ స్ట్రింగ్స్ అంటాం. సో అంటే ఫార్వర్డ్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఇట్స్ వెరీ ఫాస్ట్, ఫ్లెక్సిబుల్ అండ్ పవర్ఫుల్. ఎల్ఎల్ఎం ప్రాంప్ట్స్ బిల్డ్ చేయడానికి ఇది చాలా ఐడియల్ అనమాట. సో ఎల్ఎల్ఎంస్ లో ప్రాంప్ట్స్ బిల్డ్ చేయడానికి ఫార్వర్డ్ స్ట్రింగ్ బాగా యూజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, నా గోల్ అంటే ఏంటంటే ఎల్ఎల్ఎంస్ లోకి ఎలా యూజ్ చేస్తున్నాం, పైథాన్ ని రియల్ టైమ్ సినారియోలో ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకోవడమే నా గోల్ అనమాట. అదే చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఎల్ఎల్ఎం సినారియోలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫర్ సపోజ్ మనం ప్రాంప్ట్ ఏదైనా ఇచ్చాం. ఎల్ఎల్ఎంకి ఒక ప్రాంప్ట్ ఇస్తాం కదా, ఏదో ఒకటి ఏదైనా సెట్ చేయాలన్నా, జెమినీలో కానీ చాట్ జీపీటీలో కానీ ఏదైనా సెట్ చేయాలన్నా మనం రకరకాలుగా ప్రాంప్ట్స్ ఇస్తాం. రకరకాల డేటా టైప్స్తో నెంబర్స్ ఇస్తాము, ఏదైనా అడుగుతుంటాము. ఆ, అన్నిటిని అది ఎలా ఫార్మాట్ చేసుకుంటుంది? అది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే యూజర్ ఆస్క్ క్వైరీ, ఏదో ఒక క్వైరీ. ఫర్ సపోజ్ క్వైరీ, మనం వేరియబుల్స్ని ఫార్మాటింగ్ స్ట్రింగ్ చేసేటప్పుడు వేరియబుల్స్ని కాల్ చేయాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. క్యూయూఈఆర్బై క్వైరీ అంటే యూజర్ యూస్ చేస్తారు కదా, క్వైరీ యూస్ చేస్తాడు. క్వైరీ యూస్ చేసి ఆడు ఒక ఎన్ కాంటెక్స్ట్, అది యొక్క కాంటెక్స్ట్ ఏంటి? ఆ కాంటెక్స్ట్ ని ప్రింట్ చేస్తాం. అంటే మనం డిఫైన్ చేయలేదు ఇంకా ఈ క్వైరీ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి డిఫైన్ చేయలేదు. నార్మల్గా అయితే ఒక ప్రాంప్ట్ అనేది యూజర్ ఇలా అడుగుతున్నాడు, క్వైరీ అడిగాడు, ఆ క్వైరీ ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి అనేది మన ప్రాంప్ట్ అయితే ఇలా ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది అనమాట ఎల్ఎల్ఎం. సో ఎల్ఎల్ఎం వచ్చేటప్పుడు మనం ఇన్ ఇన్ డెప్త్ డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రాంప్ట్ ఫార్మాటింగ్ అనేది ఇప్పుడు అంత రాసిన అంత ఎఫిషియెంట్గా అర్థం కాదు. ఎల్ఎల్ఎం గురించి వచ్చినప్పుడు అంటే స్ట్రింగ్స్ని ఎల్ఎల్ఎం దగ్గర ఎలా యూజ్ చేస్తాము, యూజ్ రాసులంటే మనం క్వైరీ చేస్తాం, క్వైరీ అడుగుతాం కదా అప్పుడు అనమాట. అది ఎలా ఉంటుంది అనేది ఎల్ఎల్ఎం వచ్చినప్పుడు మనం చేద్దాం. ప్రాంప్ట్ని ఇలా ఫార్మాట్ చేస్తారనమాట. సో ఇన్ డెప్త్ తర్వాత చూద్దాం. సో ఒక కమాండ్ని ఎలా పార్సింగ్ చేస్తాం. సో లైక్ వాయిస్ బాట్స్ కానీ, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ బాట్స్ కానీ, చాట్ బాట్స్ కానీ, రోబోటిక్ కమాండ్స్ కానీ, పీడిఎఫ్ కమాండ్ ఎక్స్ట్రాక్షన్ కానీ, అవి ఎలా చేస్తాం నార్మల్గా. ఫర్ సపోజ్ నేను ఇవన్నీ కమెంట్ చేస్తున్నాను. కంట్రోల్ ఆల్ అండ్ కంట్రోల్ స్లాష్ కమెంట్ అయ్యింది కదా. సో ఇంకో కమాండ్ ఇస్ ఈక్వల్ టు మనం చిట్టికి చెప్తున్నాం, కమాండ్స్ ఇస్తున్నాం. ఏంటి? స్ట్రింగ్స్లోకి వెళ్ళి మూవ్ ఫార్వర్డ్ 10 అని ఇస్తున్నాం. అంటే 10 స్టెప్స్ అను, లేదా 10 మీటర్స్ అను. సో పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు కమాండ్ డాట్ స్ప్లిట్. ఇలా ఉంది. సో ఇప్పుడు యాక్షన్ అంటే
మూవ్ ఫార్వర్డ్ అంటే ఫస్ట్ 1 స్టెప్, 2 స్టెప్స్, 3 స్టెప్స్ ఇలా మనం ఆ, చెప్పాలంటే ఫర్ సపోజ్ యాక్షన్ ఉంది. యాక్షన్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఒక పార్ట్ తీసుకున్నాం. పార్ట్ 0 అని ఇచ్చాం అంటే స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. సరే, పార్ట్స్ స్ట్రింగ్స్ ని స్ప్లిట్ చేస్తున్నాం, అర్థమైందా? సో ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ కమాండ్ తీసుకున్నాం. ఆ కమాండ్ లో మూవ్ ఫార్వర్డ్ 10 అని ఉంది. సో దాన్ని మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఆ మూవ్ ఫార్వర్డ్ 10 అనేది ఏంటి? సో మూవ్ అనేది ఏంటి, ఫార్వర్డ్ అనేది ఏంటి? మూవ్ అంటే ముందు కదులు అని, ఫార్వర్డ్ అంటే ఏ డైరెక్షన్, ఫ్రంట్ కా బ్యాక్ కా. ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళు, అలా ఎంత వెళ్ళాలి, 10 అంటే మనం ఇలా యాక్షన్. మూవ్ అంటే కదులు, యాక్షన్ అదొక కదలిక, యాక్షన్ అంటే ఏంటి, ఒక కదలిక. సో ఇంకా డైరెక్షన్, డైరెక్షన్ ఎలా ఇస్తాం, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అని ఇలా ఇస్తాం. స్టెప్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని స్టెప్స్ కదలాలి, ఈక్వల్ టు పార్ట్స్ అనేది ఏంటి, అక్కడ పార్ట్స్ అనేది ఏంటి, కమాండ్ డాట్ స్ప్లిట్ అంటే కమాండ్ స్ప్లిట్ చేస్తుంది. కమాండ్ అనేది ఏంటి, స్ట్రింగ్. కానీ స్టెప్స్ అనేది మనకి ఇంటిజర్స్ లో రావాలి. ఇక్కడ ఏంటంటే ఇంటిజర్ స్ట్రింగ్ లో ఉంది కదా మొత్తం, ఆ స్ట్రింగ్ ని ఫస్ట్ ఇంటిజర్ లో కన్వర్ట్ చేయాలి. ఇంటిజర్ లో కన్వర్ట్ చేసి ఇంటిజర్ లోకి పార్ట్స్ ని కన్వర్ట్ చేసి అది అవుట్పుట్ ఇస్తుంది అనమాట. లోపల మనం టూ అనేది ఎందుకు ఇస్తున్నామని నేను చెప్తాను. సో ఇలా ఫార్మాట్ చేసుకోవాలి, ఫార్మాటింగ్ స్టెప్స్ అంటే ఇలా ఫార్మాట్ చేసుకోవాలి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్షన్ అంటే పార్ట్ 0 అంటే నేను చెప్పాను ప్లేస్ వాల్యూస్ గురించి. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అంటే ఏంటి, ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి వాల్యూస్, 0, 1, 2 అనమాట. సో ప్లేస్ వాల్యూస్ వేరు, పొజిషన్స్ వేరు. పొజిషన్స్ అంటే 1, 2, 3 అవుతుంది. కానీ ప్లేస్ వాల్యూస్ మూవ్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది అంటే, దీని ప్లేస్ వాల్యూ 0 అవుతుంది. దీని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1, ఇది అనమాట 2 ఇది. సో ప్లేస్ వాల్యూస్ ని ఇక్కడ ఇస్తాం. ప్లేస్ వాల్యూస్ ని పెట్టి మనం పుల్ చేసుకోవచ్చు కావాల్సిన స్ట్రింగ్ ని. సో యాక్షన్ అనే మన వేరియబుల్లోకి ఈ పార్ట్స్ స్ప్లిట్ చేయాలంటే కమాండ్ డాట్ స్ప్లిట్ అని స్ప్లిట్ చేసాం మనం ఇక్కడ. సో ఇక్కడ 0 దాన్ని స్ప్లిట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇలా ఫర్ సపోజ్ ప్రింట్ ఇవ్వాలనుకో, ప్రింట్ సింపుల్ గా ప్రింట్ డైరెక్షన్ అంటే 3 కలిపి ఒకేసారి ప్రింట్ చేయాలంటే అలా. సారీ, పైన డైరెక్షన్ డ్యూరేషన్ వచ్చాను. డైరెక్షన్ స్టెప్స్ ఇలా ఇచ్చాం అంటే ఏంటి, నాకు యాక్షన్ ప్రింట్ చేయి, డైరెక్షన్ ప్రింట్ చేయి, స్టెప్స్ ప్రింట్ చేయి. ఈ మూడింటికి యాక్షన్ అంటే ఏం యాక్షన్ ఇవ్వబోతున్నాం, మూవ్. డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో, ఫార్వర్డ్. స్టెప్స్ ఎన్ని, 10. సో ఇలా అంటే మూడిట్లో కలిపి నువ్వు ప్రింట్ చేయాలనుకుంటే Ctrl+S కొట్టి అలా ప్రింట్ చేస్తే నీకు పైన ఉన్న లైన్ అనేది వస్తుంది. చూసా? సో మూవ్ ఫార్వర్డ్ 10 అంటే ఇక్కడ సో ఇలా ఇలా ఇది దిస్ ఈస్ హౌ రోబోట్స్ అండర్స్టాండ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే రోబోట్ ఇలా ఈ వేలో ఇన్స్ట్రక్షన్స్ అనేది అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ రోబోట్ సెన్స్ లో ఆలోచించుకున్నా ఈ స్ట్రింగ్స్ మనం ఎలా ఫార్మాట్ చేస్తున్నాం, అక్కడ ప్లేస్ వాల్యూస్ ఏంటి, ఆ ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, ఎలా అవుట్పుట్ ని తీసుకొస్తున్నాం అనేది నేర్చుకోవాలన్నమాట. సో మనం జస్ట్ ఇంకా ఆ యొక్క టెర్మినాలజీ, ఆ లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నాం. కంప్లీట్ గా రోబోట్ ని బిల్డ్ చేయట్లేదు కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో అదనమాట. ఇప్పుడు ప్రాంప్ట్ క్రియేషన్ అంటే జాయినింగ్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ ని ఎలా జాయిన్ చేయాలి, ఒక ప్రాంప్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫర్ సపోజ్ వర్డ్స్ ఇజ్ ఈక్వల్ టు మీ దగ్గర ఒక
ఏంటుంది, ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ అంటే ఆ లిస్ట్లో హలో అనే అనే ఒక స్ట్రింగ్ ఉంది. తర్వాత ఐ అనే స్ట్రింగ్ ఉంది. తర్వాత యామ్ అనే స్ట్రింగ్ ఉంది. అంటే స్ట్రింగ్స్లో ఉందన్నమాట. ఇంకోటి చిట్టి. ఇలా ఒక స్ట్రింగ్ ఆఫ్ లిస్ట్ ఉంది మీ దగ్గర. ఆ లిస్ట్లో ఇలా ఓడ్ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో హలో అనే ఒక స్ట్రింగ్, ఐ అనే ఒక స్ట్రింగ్, యామ్ అనే ఒక స్ట్రింగ్, చిట్టి అనే ఒక స్ట్రింగ్ ఉంది. సో వీటన్నిటిని జాయిన్ ఎలా జాయిన్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ అవ్వాలంటే అది ఎలా, ప్రాంప్ట్ ఎలా బిల్డ్ చేసుకుంటుంది యాక్చువల్ ఎల్ఎల్ఎం అనేది, అది ఎలా చేసుకుంటుంది, సెంటెన్స్ ఎలా ఫామ్ చేసుకుంటుంది. అలా మనం స్ట్రింగ్ ఫార్మాట్లో ఇస్తే సింపుల్గా అది ఏం యూస్ చేసుకుంటుంది, జాయిన్ అనేది యూస్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకొని డాట్ జాయిన్ వర్డ్స్. సో ఇలా తీసుకున్నప్పుడు అలా ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుని డాట్ జాయిన్ వర్డ్స్ అని తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు మనం ప్రింట్ యూస్ చేసామంటే ప్రింట్ ఫంక్షన్ సెంటెన్స్ కాల్ చేస్తాం. సెంటెన్స్. సో అంటే అది ఎలా తీసుకుంటాం, వర్డ్స్ ని ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకొని డాట్ జాయిన్ వర్డ్స్ కంట్రోల్స్. హలో ఐ యామ్ చిట్టి. చూసారా, అంటే మనం రాయడం అనేది అర్థం చేసుకోవాలి. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ తీసేసి సింపుల్గా జాయిన్ వర్డ్స్ అని ఇస్తే ఏముంటుంది, అది తీసుకోండి. డాట్ జాయిన్ పెట్టినా తీసుకోండి. ఇక్కడ పైథాన్లో దేని జాయిన్ చేస్తున్నాం, ఒక ఎంప్టీ స్ట్రింగ్తో ఆ వర్డ్స్ అనేది జాయిన్ చేస్తున్నాం. అంటే అది అలా అర్థం చేసుకుంటుంది అనమాట. ఇలా ఏమీ ఇవ్వకపోయినా కానీ తీసుకుంటుంది. సో నువ్వు ఎంటీ అని ఇవ్వకపోతే జాయిన్ వర్డ్ టు వర్డ్ నువ్వు ఎంటీ ఎందుకు ఇచ్చినప్పుడు అర్థమైంది కదా. చూసారా, పైన హలో ఐ యామ్ చిట్టి అని ఎంటీ స్పేస్ ఇచ్చింది ఒక దానికోదాన్ని. ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలేదు, అందుకే స్పేస్తో వర్డ్స్ని దేంతో జాయిన్ చేయాలి, హలోకి ఐకి యామ్కి దేంతో జాయిన్ చేయాలి, స్పేస్తో. ఫర్ సపోజ్ నువ్వు అండర్ స్కోర్ ఇచ్చావు అనుకోండి, అండర్ స్కోర్ ఇస్తే అండర్ స్కోర్తో జాయిన్ చేస్తుంది. అదనమాట వే ఆఫ్ జాయినింగ్, అలా ఉంటుంది. చూసారా, అండర్ స్కోర్ జాయిన్ చేసింది. సో దేంతో జాయిన్ చేయాలి, వర్డ్స్ ని దేంతో జాయిన్ చేయాలి అనేది ముందు మనం డిక్లేర్ చేయాలి. సో జాయిన్ అండర్ స్కోర్ తో డాట్ జాయిన్ వర్డ్స్ అండర్ స్కోర్ తో వర్డ్స్ ని జాయిన్ చేయాలి అని మనం చెప్తున్నాం. అలా ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది అలా చేయాలి. సో ఎంటీ మ్యాక్సిమం అందరూ వర్డ్ టు వర్డ్ ఎంటీ స్ట్రింగ్ యూస్ చేస్తారు, ఎంటీ స్పేస్ యూస్ చేస్తారు. కాబట్టి మనం కూడా ఎంటీ స్పేస్ యూస్ చేద్దాం. అదేనా, చిట్టి. సో అది అలా వస్తుంది. సో జాయిన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బిల్డింగ్. సో జాయిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిల్డింగ్ ప్రాంప్ట్స్ ఫర్ ఎల్ఎల్ఎం. ఓకే, ఎల్ఎల్ఎం లైక్ క్రియేటింగ్ పారాగ్రాఫ్స్, మెర్జింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ర్యాగ్ చంక్స్, ఇదనమాట. సో అలా. సో ఇప్పుడు జాయిన్స్ చూసాం కదా. స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. అంటే టెక్స్ట్ ని కట్ చేయడం, ఎలా కట్ చేయాలి, టెక్స్ట్ ని ఎలా కట్ చేయాలి అనేది మనం చూద్దాం. స్లైసింగ్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ అన్నింటిని కమెంట్ చేసండి. సో రోబోట్ ఉంది, రోబోట్ ఈజ్ ఈక్వల్ టు చిట్టి ఉంది. స్ట్రింగ్ లో పెట్టి ప్రింట్. స్లైసింగ్ అంటే ఏంటి, కట్ చేయడం, ఉన్న స్ట్రింగ్ కట్ చేయడం. రోబోట్ ఎలా కట్ చేస్తుందంటే 0
ఆ నేమ్ని ఎలా కట్ చేస్తాం అనేది మనకి. సో ఇక్కడ ప్రింట్ రోబోట్ అనేది ఏంటి, స్మాల్ లెటర్స్. సో ఇక్కడ ప్రింట్ కూడా చూసారా, క్యాపిటల్ లెటర్స్ ఇవ్వకూడదు, అన్ని స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. ఫంక్షన్స్ ఎప్పుడు స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి మ్యాక్సిమం. సో ఇదన్నా ఇలా దీని అర్థమైంది. ఇలా ఇస్తే స్లైసింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ప్లేస్ వేరియేషన్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన లెటర్స్ ని తీసుకొని రావడమే స్లైసింగ్. ఫర్ సపోజ్ ఇలా ఇచ్చాం కదా, దీన్ని నేను కంట్రోల్ కొట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, 03 అంటే ఏంటంటే స్టార్టింగ్ జీరో ప్లేస్ వాల్యూ నుండి థర్డ్ ప్లేస్ వాల్యూ, అంటే 0 నుండి థర్డ్ వరకు ఉన్న వాల్యూస్ కావాలి. థర్డ్ అంటే ఇక్కడ 0 అనేది ఏంటి, పొజిషన్. 0 అనేది ప్లేస్ వాల్యూ, 3 అనేది ఏంటంటే పొజిషన్. థర్డ్ పొజిషన్లో ఏముంది, పొజిషన్కి ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ ఉంది. సి యొక్క ప్లేస్ వాల్యూ 0, హెచ్ యొక్క ప్లేస్ వాల్యూ 1, ఐ యొక్క ప్లేస్ వాల్యూ 2. కానీ సి పొజిషన్ అంతా నార్మల్గా పొజిషన్ 1, 2, 3 పొజిషన్. అంటే ఇక్కడ స్లైసింగ్ అనేది ఇప్పుడు వాల్యూ ఈస్ టు పొజిషన్, ప్లేస్ వాల్యూ ఈస్ టు పొజిషన్. స్లైసింగ్ అనేది ఎప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా. ఫర్ సపోజ్ స్లైసింగ్ యొక్క ఫార్ములా ఏంటి, వాల్యూ ఈస్ టు పొజిషన్, అర్థమైందా, గుర్తుపెట్టుకోండి, వాల్యూ ఈస్ టు పొజిషన్. సో అక్కడ మనకి వాల్యూ జీరో వాల్యూ అంటే ఏముంది, సి ఉంది, ఈస్ టు పొజిషన్ 3, పొజిషన్ 3లో ఏముంది, ఐ ఉంది, అంటే సిహెచ్ఐ వరకు మనకి వాల్యూస్ రావాలి బయట మనం ప్రింట్ చేస్తే. సిహెచ్ఐ వచ్చింది. ఏదైనా ఫర్ సపోజ్ నువ్వు ఇక్కడ 2 పెట్టుకొని ఇక్కడ 8 పెట్టుకో, ఏమొస్తుంది, 8 వరకు లేవు. 6 పెట్టు, ఐటీటీఐ అని వచ్చింది, అంటే సెకండ్ వాల్యూ ఏముంది, 0, 1, 2 దగ్గర ఏముంది, ఐ ఉంది. సిక్స్త్ పొజిషన్లో ఐ ఉంది, అందుకే ఐటీటీఐ వరకు వచ్చింది అనమాట. సో ఇది స్లైసింగ్ ఎక్కువగా మ్యాక్సిమం నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలోను, టెక్స్ట్ను క్రాపింగ్ చేయడంలోను, మెటాడేటాను రిమూవ్ చేయడం యూజ్ చేస్తారు. ఎక్కువగా ర్యాగ్ చంక్స్ అనేది తర్వాత వస్తుంది. సో ఆ ర్యాగ్స్ చంక్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో అర్థమైంది కదా, మొత్తం మనం కవర్ చేస్తాం కదా, కన్కాటినేషన్ కవర్ చేస్తాము, ఫార్మాటింగ్ స్ట్రింగ్ కవర్ చేస్తాము, స్ప్లిట్టింగ్ అంటే ఎలా స్ప్లిట్ చేస్తాం కవర్ చేస్తాం. ఓకే, ఇక్కడ స్లైసింగ్ కూడా కవర్ చేస్తాం. మేజర్ 4 థింగ్స్ స్ట్రింగ్స్ సంబంధించి కవర్ చేస్తాం. సో ఎక్కువగా మిస్టేక్స్ చేయడం కొన్ని అవకాశాలు ఏంటంటే, మ్యాక్సిమం కోట్స్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. సింగిల్ కొటేషన్స్ అయితే సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్ అయితే డబుల్ కొటేషన్ యూజ్ చేసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం డబుల్ కొటేషన్స్ యూజ్ చేస్తారు పైథాన్ ప్రోగ్రామ్లో, సింగిల్ కొటేషన్ యూజ్ చేసినా తప్పలేదు. సో అండ్ మిక్సింగ్ చేయకూడదు, సింగిల్ ఒక డబుల్ యూజ్ చేయకూడదు. ఓకే, అండ్ ఇంటిజర్కి స్ట్రింగ్కి యాడ్ చేయకూడదు. ఒక స్ట్రింగ్ ఉందంటే ఇంకో స్ట్రింగ్ని యాడ్ చేయాలంటే ఒకవేళ నెంబర్ ఉంటే దాన్ని కన్వర్ట్ చేయాలి. అలాగా మనం కన్వర్ట్ చేస్తాం పైన. ఓకే, ఇక్కడ నెంబర్ ఇస్తే ఈ నెంబర్ని మనం కన్వర్ట్ చేసాం, ఇక్కడ చూసారా స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి యాడ్ చేసాం. ఇప్పుడు స్ట్రింగ్ టు స్ట్రింగ్ యాడ్ అవుతుంది, ఇంటిజర్ టు ఇంటిజర్ యాడ్ అవుతుంది. సో ఇదనమాట. సో స్పేసెస్ జాయిన్ చేసేటప్పుడు స్పేసెస్ మర్చిపోకూడదు. స్పేసెస్ మర్చిపోతే అక్కడ మనకి ఏమో సెంటెన్స్ ఫార్మేట్ సరిగ్గా రాదు. ఇది మ్యాక్సిమం బిగినర్స్ చేసే మిస్టేక్స్ అనమాట, అర్థమైందా. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. క్రియేట్ యువర్ ఓన్ బాట్ బై యూజింగ్ నేమ్, మోడ్, మిషన్, బ్యాటరీ, ఎనిమీ కౌంట్. ఇలా మీరు కూడా అది యూజ్ చేసి చేయండి. సో నెక్స్ట్ పార్ట్లో మనం లిస్ట్స్ అనేది చూద్దాం. ఓకేనా.